అందరూ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినరు. అమెరికా పోతే కూడా అక్కడ కూడా వాళ్ళనే జోకాలనా? అక్కడున్న తెలంగాణ బిడ్డలు ఏమనుకుంటున్నారో తెలుసా? మనము అమెరికా పోయినప్పుడు అమెరికన్ లాగానే ఉండాలి, ప్యారిస్ పోయినప్పుడు ప్యారిస్ లాగా ఉండాలి. అది పాత సిద్ధాంతము, పాత నానుడి. అది మనం ఏడపోతే అట్లే ఉండాలి. అంటే ఆడ ఎవరు గుర్తుపడరా, లేకపోతే అక్కడి నుంచి వీడియోలు రావనుకున్నాం, ఏమో తెలియదు. ఆయన ఏం మాటలు విన్నాడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు, తర్వాత మాట్లాడదాం. ఇది ఈ క్రెడిట్ గోస్ టు టీవీ9 వీడియో. ఇది వాళ్ళు మళ్ళీ కాపీరైట్ అయ్యగలని ముందే చెప్తున్నా. టీవీ9 వీడియో ఇది, మా దగ్గర వీడియో లేదా వీడియో, అందుకని ఇది ప్లే చేస్తున్నా. ఐటీ రంగంలో ఈరోజు లక్షలాది మంది మీరు అమెరికన్ ఎకానమీని మీరు ఈరోజు డిక్టేట్ చేయగలిగిన స్టేజ్కి వచ్చిందంటే మీరు అందరూ ఐటీ నిపుణులు. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవం రావాలి, భారతీయుల యొక్క నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే దేశానికి కంప్యూటర్ అందించాలని మొట్టమొదట భారతదేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అది ఆగిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. ఆ మీటింగ్ ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు అనగానే మొత్తం ఈలలో వస్తున్నారు. ఉద్యోగాలు తక్కువ, మనం కల్పించే ఉపాధి తక్కువ, మన ప్రాంతంలో యువకులను యువ సంపదను ప్రపంచంతో పోటీ పడ్డప్పుడే రాణించగలుగుతామని చెప్పి వారు ప్రత్యేక కార్యాచరణ తీసుకొని హైటెక్ సిటీ నిర్మించడమే కాకుండా ఈ రోజు హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు వచ్చినాయి అని అంటే అది విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యు నేమ్ ఇట్, ఎనీ బిగ్స్ ఆర్ దేర్. ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రం మీద, హైదరాబాద్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ను డెవలప్ చేసిండు, మొత్తం ఐటీ సిటీ కట్టిండు, ఇది రానికి మొత్తం కారణం చంద్రబాబు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారు. మరి ఎందుకో అక్కడ ఎన్ఆర్ఐలు నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి హిస్టరీ లేదా? ఇంకా ఓన్లీ ఆ గుండ్రటి బిల్డింగ్ ఏనా హైటెక్ సిటీ అంటే? విప్రో లాంటి కంపెనీలు వచ్చినాయి, చాలా కంపెనీలు ఇప్పుడు ఉన్నాయి. ఒక 2-3 కంపెనీలు కాదు, వందల కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మనకు పోతే ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మాదాపూర్కి పోతే అదొక పెద్ద సిటీ. అసలు దాన్ని చూస్తే రజనీకాంత్ అన్నారు కదా, హీరో రజనీకాంత్, మనం హైదరాబాద్లో ఉన్నామా ప్యారిస్లో ఉన్నామా ఏం అర్థమైతే లేదని, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు పోయినాకనే అయింది కదా. తెలంగాణ వచ్చిన తర్వాత హిస్టరీ లేదా? ఇప్పుడు ఎవరైనా ఫారెన్ పోయినప్పుడు ఏం మాట్లాడుకోవాలి? మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న పరిస్థితి ఇది, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది సిచ్యువేషన్, మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, అది కాదు చేయాల్సింది. మీరు పోయేందుకు విప్రోతో కలుస్తలేరు, విప్రో వాళ్ళతో ఎవరితో మాట్లాడతలేరు. ఎంతసేపటికి ఇక్కడ నుంచి తీసుకుపోయిన ఎన్ఆర్ఐలతో, లేకపోతే అక్కడున్న ఎన్ఆర్ఐలతో ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకుపోయి వాళ్ళని కొత్తగా తయారు చేసి కొత్తగా కోర్టులు వేసి వాళ్ళతో మాట్లాడి లేని కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవడమేనా? ఒక తెలంగాణ బిడ్డ అమెరికాలో ఉన్నాడు, ఆయన ఎన్ఆర్ఐ, ఆయన ట్వీట్ చేసిండు. ఇవన్నీ వినలేక బాధపడలేక అక్కడ జరుగుతున్న తతంగం ఏందో ఆయన ఒక ట్వీట్ చేసిండు. ఆయన ఎవరో చూపిస్తా మీకు. ఎవరైనా శ్రవంత్ పోరెడ్డి, మిర్యాల కూడా అతను. ఈయన ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా అక్కడ యుఎస్లో ఉండి అక్కడ అందరిని ఏకం చేసి ఉద్యమానికి సపోర్ట్ చేసిన అక్కడి నుంచి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ కాంగ్రెస్లోకి మధ్యలో వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చాలామంది, రేవంత్ రెడ్డి గారితో సహా మనడు అప్పటి నుంచే కాంగ్రెస్. రేవంత్ రెడ్డి లేకముందే సోషల్ మీడియాలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తుంటే ఫస్ట్ టైం సోషల్ మీడియా హ్యాండిల్స్ బ్లాక్ అయిపోయింది ఈయనవే, శ్రవంత్ పోరెడ్డి. ఆయన ఏం పెట్టిండు చూడండి. ఆంధ్ర ఫ్రెండ్స్, మా తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మొత్తం మీరే పక్కనే ఉంటే మా ముఖ్యమంత్రిని తెలంగాణ వారు కలవలేకపోతుండ్రు. మీ బాబు జగన్ వస్తే మేము ఏమన్నా వెంటపడ్డామా? మా వాళ్ళు వివిధ అంశాల గురించి మాట్లాడడానికి సమయం కోసం చూస్తుండ్రు, గమనించగలరు. ఇంకా దీనికి ఏమర్థం చెప్పాలి, మనం ఏమర్థం చేయాలి దీన్ని? శ్రవంత్ పోరెడ్డి గారు ఈ ట్వీట్ చేసిండు. పక్క కాంగ్రెస్ మనిషి, తెలంగాణ ఉద్యమకారుడు,
ఈ ట్వీట్ చేసిండు ఆయన. అంటే అమెరికాలో ఏం జరుగుతుందో ఇది ఒక్క ట్వీట్ చాలు. మనం అన్ని ట్వీట్లు ఫాలో కాలేం కదా, అమెరికా ఉన్న వాళ్ళు ఎవరెవరో మనకు తెలియదు కదా. శ్రవంత్ పోరెడ్డి ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుడు, అందరికి తెలిసినాడు కాబట్టి ఫాలో అవుతున్నాం. ఆయన ఏం రాసిండు, ఆంధ్ర ఫ్రెండ్స్ మా తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చినప్పుడైనా మీరు పక్కకు జరగండి కొద్దిగా మనం గలవనియండి. అంటే రేవంత్ రెడ్డి గారు చుట్టూ మొత్తం అంతా ఆంధ్రలో గుమ్మిగూడిరు, ఆంధ్ర ఎన్ఆర్ఐలే ఉన్నారు. వాళ్ళకి లేకపోతే లేకపోయా, సో ఈ మనవులకు ఉండాలి కదా. మనం అమెరికాకు వచ్చినా కొద్దిగా మనవులతో మాట్లాడాలి. ఆడ మీటింగ్లు పెడితేనంట అమెరికాలో, నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, ఆడ మీటింగ్లు పెడితేనంట ఆ మీటింగ్ డయాస్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన, అదే అమెరికా వెనక ఆంధ్రలో తెలంగాణ అనొచ్చు, కానీ తెలంగాణకు ఒక ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉంటుంది కదా. అమెరికా పోయినా ఇంకా అట్లాంటికి పోయినా కూడా ఆత్మగౌరవం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు నేను మా ఊరు వదిలేసి వచ్చిన హైదరాబాద్కి, నాకు ఆత్మగౌరవం ఉండొద్దా? ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ నుంచి అమెరికా పోయిన వాళ్ళకి కూడా మా ముఖ్యమంత్రి వచ్చిన ఆత్మగౌరవం ఉంటుంది కదా, మా ముఖ్యమంత్రిని కలవాలని. ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ప్రియమైన వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి. కనీసం మనోని కని ఉండాలి కదా. అరే ఇక్కడికి వచ్చిన మనోళ్ళని కలవాలి, మరి ఏం చెప్తారా చెయ్యరా, మనోళ్ళు కూడా కలవాలి కదా. ఒక ట్వీట్లో పెట్టాల్సి వచ్చింది, శ్రవంత్ పోరెడ్డి ట్వీట్లో పెట్టిందంటే దానికి అర్థం ఏంది? ఆడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటే కనీసం చెప్పుకోలేని పరిస్థితిలో ఈ ట్వీట్ చేసింటాడు ఆయన. చెప్పుకోలేని పరిస్థితులు ఎవరికి చెప్పాలి? ఆ ఎంబడి పోయిన వాళ్ళంతా, ఆయన ఎంబడి పోయిన వాళ్ళంతా వేరే పనిలో ఉన్నారు. ఇంకెవరిని కలవాలి ఆయన? అందుకనే బహుశా తెలంగాణ ఎన్ఆర్ఐల తరఫున ఈ ట్వీట్ చేసిండు ఆయన. ఆ మీటింగ్లు పెడితేనంట, ఆ మీటింగ్లు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారంట. స్టార్టింగ్ వాళ్ళేనంట, ఎవరెవరు మాట్లాడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారంట. తర్వాత మీటింగ్ అయిపోయినాక లాస్ట్కు క్లోజ్ చేస్తాం కదా వందే మాత్రం పాడి, అది కూడా వాళ్ళే చేస్తారంట. ఆ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనో, ఎట్లా స్టార్ట్ చేయాలనో, ఎవరెవరు మాట్లాడాలనో, ఎప్పుడు క్లోజ్ చేయాలనో, ఆ క్లోజింగ్ అంతా కూడా ఆంధ్ర ఎన్ఆర్ఎస్ చేస్తున్నారంట. తెలంగాణ ఎన్ఆర్ఎస్కి ఏం ప్రిఫరెన్స్ లేదంట, అసలు ముఖ్యమంత్రి కలవనికి కూడా అవకాశం లేదంట. మొత్తం పొద్దుగా లేస్తే మనోడు వాళ్ళ నెంబర్ తిరుగుడు, వాళ్ళు ఈ నెంబర్ తిరుగుడు, ఇదే సరిపోతుందంట అమెరికాలో. ఇక దేనికోసం పోయినట్టు అమెరికా? కనీసం పోయినప్పుడు మనోళ్ళని కలవాలి అంటే ఓన్లీ ఆంధ్ర ఎన్ఆర్ఎస్ మాత్రమే పెట్టుబడి పెట్టగలరు ఇక్కడ, మన తెలంగాణ ఎన్ఆర్ఎస్ పెట్టలేరు అన్న ఉద్దేశమా? అయితే మన తెలంగాణ ఎన్ఆర్ఎస్ కలిసి కూడా వేస్ట్ అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? ఆడిపోయి చంద్రబాబు నాయుడునే పోడబట్టి తెలంగాణకు హిస్టరీయే లేదు, తెలంగాణ రాకముందే హిస్టరీ అన్నట్టు మాట్లాడుతున్నారు. పోయి తెలంగాణ ఎన్ఆర్ఎస్ను కలుస్తలేరు. ఇంకా అమెరికాకు పోయి మనం ఏం సాధించినట్లు, ఏం చెప్తున్నట్లు, అసలు మన మనసులో ఉన్నదంతా ఈడంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి అమెరికాకు పోయి ప్రదర్శిస్తున్నామా? తెలంగాణలో ఈడైతే హైదరాబాద్లో మాట్లాడితే గుర్తుపడతాం కదా అందరం. ఆల్రెడీ చాలామంది గుర్తుపట్టేసింది ఏంది విషయం అనేది. ఇంకా ఆడపోయి అసలు రంగు బయట పెట్టుకుంటున్నారా మీరు? ఆడికి పోయినప్పుడు వాళ్ళని కలవండి, వాళ్ళని కూడా కలిస్తే వాళ్ళు ఇంకేమైనా కొత్త ప్రపోజల్స్ పెడతారేమో. అంటే తెలంగాణ ఎన్ఆర్ఐలు ఏం పనికిరాని వాళ్ళు తెలంగాణ ఎన్ఆర్ఐస్ని కలిసి టైం వేస్ట్ అనుకుంటున్నారా మీరేమన్నా? వాళ్ళు పెట్టుబడులు పెట్టకపోవచ్చు, మనోళ్ళు బతకనికి మనోళ్ళే ఉండొచ్చు, ఆడ బిజినెస్లు చేయకపోతుండొచ్చు, కానీ వాళ్ళకు ఒక ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఒక మీటింగ్ పెట్టినప్పుడు మా ముఖ్యమంత్రి వచ్చిందని మనోళ్ళు నలుగురు మాట్లాడితే, మనలే ఆ మీటింగ్ కండక్ట్ చేస్తే, మనోళ్ళే ఆ మీటింగ్ స్టార్ట్ చేస్తే, మనోళ్ళే ఆ మీటింగ్ ఎండ్ చేస్తే, మరి అసలు మీ టూర్ని ఎవరు ప్లాన్ చేసినారు? తెలంగాణ ఆఫీసర్లు ప్లాన్ చేసిండ్రా, లేకపోతే ఇంకెవరు వేరే వాళ్ళు ప్లాన్ చేసిండ్రా? అక్కడ ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏ మీటింగ్ పెట్టాలని? ఇప్పుడు ఈయన ట్వీట్కు ఏం సమాధానం చెప్పాలి? ఎవరు సమాధానం చెప్తారు? ఇది తెలియని వ్యక్తి కూడా కాదు. శ్రవంత్ పోరెడ్డి ఆల్మోస్ట్ నెటిజన్స్కి అందరికీ తెలుసు, తెలంగాణ నెటిజన్స్ అందరికీ తెలుసు. ఆయన ఉద్యమం టైం నుంచి నడిపించారు. ఉద్యమం టైంలో కూడా ఫుల్ యాక్టివ్ ఉండే. అక్కడ ఎన్ఆర్ఎస్ మొత్తం జమ చేసి ఆడ వైట్ హౌస్ దగ్గర పోయినారు కదా, వీళ్ళ టీమే. ఇంత చేసిన పర్సను ఇట్లా ట్వీట్ చేసినట్టే తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికాకు పోయి ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.